मोदी के खिलाफ नारे लगा रहे हैं, रैली निकल रही है यहाँ पे। ఈ యొక్క స్ట్రైక్ ని జేఏసీ తరపు నుంచి అదే కాంగ్రెస్ తరపు నుంచి మేము చేయడం జరుగుతుంది। కార్మికులు అందరూ కూడా స్వచ్ఛందంగా డ్యూటీలకు వెళ్లకుండా అందరూ కూడా సమ్మెలో పాల్గొనడం జరిగింది। అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 29 చట్టాలని 29ని 4 కింద చేసి ఆ 4గిట్లో కార్మికుల్ని అణచివేతకు గురయ్యే చట్టాలను తీసుకొచ్చి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం కార్మికుల్ని అణచివేతకు గురి చేస్తున్నారు। అందువల్ల కార్మికులు బగ్గుమంటూ ఈ రోజున రోడ్డు మీదకి ఎక్కి స్ట్రైక్కి ముందు వచ్చి రావడం జరిగింది। కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ఆ రోజున ఏ రోజైతే మన వ్యవసాయ రైతులందరూ కూడా ఎట్లా అయితే చేశారో అదే పరిస్థితి ఈ కార్మికులు కూడా అదే ఉద్దేశంతో రోడ్డుకి ఎక్కడం జరిగింది। మేము కూడా తలుచుకుంటే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి కార్మికులందరూ ఏకమయ్యి ప్రభుత్వాన్ని మెడలు ఉంచడం జరుగుతుంది కనుక ఈ 4 చట్టాలు ఈ నల్ల చట్టాలని రద్దు చేసి పాత పద్ధతిలోనే ఆ 29 చట్టాలని తీసుకురావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది। ఈ జేఏసీ తరఫు నుంచి సింగరేణి వ్యాప్తంగా అలాగే అన్ని ప్రభుత్వ రంగం యొక్క ప్రభుత్వ రంగాలు కూడా స్ట్రైక్లో పాల్గొనడం జరిగింది। అందుకని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడైనా పనుముప్పుగా ఉండి ఈ 4 చట్టాలని తీసేసి పాత పద్ధతి ప్రకారంగా 29 చట్టాలు చేస్తారని చెప్పి ఐఎన్టీసీ తరపు నుంచి కాంగ్రెస్ తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం। జై ఐఎన్టీసీ, జై జేఏసీ, జై జేఏసీ। ఈరోజు దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా సమ్మేళనం జరుగుతూ ఉన్నది। ఎందుకంటే బ్రిటిష్ కాలం నాటి నుంచి ఏదైతే కార్మిక హక్కులు కార్మిక చట్టాలు సాధించుకున్నారో వాటన్నిటినీ మరి 4 కోళ్లుగా చేసి ఈ కేంద్ర ప్రభుత్వం కార్మికులను మరి చాలా ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి తీసుకొస్తూ ఉన్నది। ఈరోజు సింగరేణి వ్యాప్తంగా మరి ఏఐటీసీ మరి సింగరేణి ఈ సమయంలో జాతీయ సంఘాలను కలుపుకొని మరి పెద్ద ఎత్తున సింగరేణి సమ్మె చేస్తూ ఉన్నాం। దీనికి మేనేజ్మెంట్ వారు మరి సెక్యూరిటీని మరి పోలీసు వాళ్ళని పెట్టి అణచివేతకు గురి చేస్తూ ఉన్నారు। మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు సింగరేణి ఉంటేనే మరి కార్మికులైనా అధికారులైనా ఉంటారని మరి అధికారులకు కూడా మరి మీరు కూడా ఈ సమ్మెలో మరి పాలు పంచుకోవాలని కార్మికులను ఇబ్బంది పెట్టే విధంగా మరి చేయకూడదని అలాగే ఏదైతే మరి 4 చట్టాలు ఉన్నాయో మరి కేంద్ర ప్రభుత్వం వెంటనే వాటిని ఉపసంహరించుకొని మరి కార్మికులకు 4 కోళ్లను వెంటనే ఉపసంహరించుకొని కార్మికులకు ఏవైతే ఇంతకుముందు ఉన్న చట్టాలను యథావిధిగా అమలు చేయాలని మరి సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తాం। जिंदाबाद।
సార్వత్రిక సమ్మెను కాపాడుకుందాం కార్మిక చట్టాలను రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లు వెంటనే రంగానికి నష్టం కలిగించే లేబర్ కోడ్లు వెంటనే కార్మిక రంగానికి నష్టం కలిగించే లేబర్ కోడ్లు వెంటనే ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం లేబర్ కోడ్లు వెంటనే కాపాడుకుందాం సింగరేణిని కాపాడుకుందాం సింగరేణిని కాపాడుకుందాం సింగరేణిని కాపాడుకుందాం సింగరేణిని తీసేసే లేబర్ కోడ్లు వెంటనే సమ్మె హక్కులు తీసేసే లేబర్ కోడ్లు వెంటనే కాపాడుకుందాం కార్మిక చట్టాలను కాపాడుకుందాం కార్మిక హక్కులను ये धरना इसलिए है कि मोदी ने कुछ 4 नियम निकाले, उनको रद्द करने के लिए धरना दे रहे हैं ये लोग। నరేంద్ర మోడీని అధికారంలోకి వచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు ఏమిటి, నువ్వు ఇప్పుడు చేస్తున్నట్టు నిర్వాహకం ఏంటని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నావు. ఇలా కార్మిక వర్గం గొంతు నలిమేందుకు, కార్మిక వర్గం మీద మెడ మీద కత్తి పెట్టేందుకు 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. బ్రిటిష్ కాలం నుంచి తెచ్చుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను ఒక కలం పోటుతో పొడిచి ఇవాళ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. ఈ లేబర్ కోడ్ల వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం మొత్తానికి నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంతో పాటు రైతుల కోసం నల్ల చట్టాలు తెచ్చారు. రైతులు నష్టదాయకమైన నల్ల చట్టాలు తీసుకొచ్చారు. ఈ చట్టాల వల్ల రైతులు నష్టపోతా ఉన్నారు. వ్యవసాయ రంగానికి కూడా కార్పొరేట్ కంపెనీలకు అప్పగించేందుకు, అంబానీలకి, అదానాలకి ఈ వ్యవసాయ రంగాన్ని అప్పగించేందుకు తెచ్చినటువంటి నల్ల చట్టాలు రద్దు చేయడం కోసం ఈ రోజు సమ్మె జరుగుతూ ఉంది. అదేవిధంగా తాను వస్తే ఈ దేశంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, ధరలు తగ్గిస్తామని చెప్పారు. ఉద్యోగాలు రాకపోగా 185,00,000 కంపెనీలు మూతపడి లక్షలాది మంది ఉద్యోగులు నిరుద్యోగులుగా మారారు. కానీ వారికి ఉపాధి లేదు. దాంతోపాటు ధరలు ఇవాళ 100% నుంచి 300% ధరలు పెరిగినాయి. కానీ
ఈ దేశంలో అసమర్థ ప్రధానమైనటువంటి నరేంద్ర మోడీ ఈరోజు ప్రజల మీద తన నాట్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే నరేంద్ర మోడీ లేబర్ చట్టాలని వెనక్కి తీసుకోవాలని చెప్పి, లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలని చెప్పి, దాంతోపాటు రైతు చట్టాలను వెనక్కి తీసుకోవాలని చెప్పి జరిగే ఈ యొక్క సమ్మెలో భారతదేశ వ్యాప్తంగా ఈరోజు 50 కోట్ల మంది కార్మికులు పాల్గొంటా ఉన్నారు. ఎప్పటికైనా నరేంద్ర మోడీ కనువిప్పి కలగాల, లేదంటే కార్మిక వర్గం కోరికని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నారు.